హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. మనము చాలా రోజుల తర్వాత హార్వెస్ట్ చేస్తున్నామండి. హార్వెస్ట్ అంటే మనకి మ్యాంగోస్ వచ్చినాయి, కొన్ని దానిమ్మకాయలు, పాలకూర, కొన్ని ఇట్లా ఫ్రూట్స్ వచ్చినాయి అన్నమాట. అలాగే మనకి అందరికి ఇష్టమైంది నచ్చేది ఆవకాయ కాబట్టి ముచ్చటగా 3వ సంవత్సరం అండి మాకు ఇప్పుడు ఆవకాయ పచ్చడి పట్టుకోవడం ఇది 3వసారి అన్నమాట. పట్టుకోవడం కాదు, మ్యాంగోస్ కొయ్యటం ముచ్చటగా 3వసారి అన్నమాట. మన చెట్లకి మ్యాంగోస్ రావటం, మనం కొయ్యటం. అందుకు కాబట్టి మనము ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి మనం హార్వెస్ట్ చేసేద్దామండి. మ్యాంగోస్ హార్వెస్ట్ చేసేద్దాం, తర్వాత మాట్లాడదాం. ఇదే బుట్ట అండి. 3 సంవత్సరాలు సేమ్ పాత వీడియోలో చూసినట్టయితే ఇందులోకే కోసుకెళ్ళాము అప్పుడు చాలా సంతోషంగా. జంట మామిడికాయలు, వావ్, పాలు పడతాయి మళ్ళీ నా మీద. జీడి ఒకసారి పోయినసారి జీడి పడి నా చేతి మీద చాలా రోజులు ఉండిపోయింది. ఇది అయిందో లేదు, అయినవి తెలిసిపోతున్నాయిలేండి, వచ్చేస్తున్నాయి, ఈజీగా వచ్చేస్తున్నాయి, ఇట్లా లాగితే వచ్చేస్తున్నాయి. ఇదిగో అయిపోయింది కాయ, ఇట్లా ఉందండి. ఇట్లా పచ్చిగా లేదు, ఆరినట్టు అయ్యిందన్నమాట. ముచ్చుకు దగ్గర మనకి ఇదే ఆనవాలనుకుని కోస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది అయిపోయింది. కాకపోతే ఇది ఒకటి ఇట్లా చిలకలండి, ఉడతలు విపరీతమైన ఉడతలు. మన ఆంటీ తెలీదండి నాకు, కొంచెం అంటే తెలీదని ఏం కాదు, కానీ అన్నాగనుకుంటే అన్ని కాయలు అయినట్టే అనిపిస్తున్నాయి. అంటే మనకి ఎన్ని కాయలు కావాలి అన్నీ కోసుకుందామనా? అలాగనుకుంటే చాలా కాయలు అయిపోయినాయి, మా చెట్టు కూడా అయిపోయినాయి. కాయలన్నీ అయిపోయినాయి, చెట్టు కాయలు అయిపోయినాయి. చాలా రోజు ఫస్టే వచ్చేసిందిగా, ఎప్పుడో వచ్చిందిగా పూత. కలర్ మారింది కూడా, ఇంకా అవ్వలేదనేది ఏం లేదు, అయిపోయినాయి కాయలు. వావ్, చూద్దాం. అంటే గాలి దుమ్ము వస్తే మళ్ళీ ఆయంతా పోతాయి. వదులుతున్నా కొన్ని. ఏమండి వచ్చేసింది, ఊడొచ్చేసింది. ఉన్నాయండి కాయలు, మొత్తం అయినాయి, చాలా పెద్దగా వచ్చేసినాయి కాయలు, అయిపోయినాయి అన్నమాట. స్మెల్ కూడా బాగా వస్తున్నాయి చాలా. ఇవి చిన్న రసాలండి. మన చెట్లకు వచ్చేసి మనకి 3 ఉన్నాయి, 3 కూడా చిన్న రసాలే. అయితే మనం వేరే కూడా పెట్టడం జరిగింది, 2 రకాలు. మనకి బాగుంటాయేమో, ఫ్యూచర్లో కూడా బాగుంటుందని 2 రకాలు పెట్టామన్నమాట. చెరుకు రసాలని ఒకటిని, కేసరి ఒకటి, చెరుకు రసాలు ఒకటి తింటాకు బాగుంటాయని. అలాగే మరి కలటరకాయలు, మన సైడ్ కలటరకాయలు అంటాం కదా, తోతపరి ఆ చెట్టు అయితే మనకి వేరే ప్లేస్లో వచ్చింది, అక్కడ పెట్టామండి. ఎప్పటికన్నా వస్తుంది కదా, కొంచెం లేట్ అయినా వస్తుందని ఆశతో మనం అక్కడ పెట్టడం జరిగింది. దాన్ని ఇంకా కొత్తగా వేయక్కర్లేదు, ఎందుకంటే మన వెంచర్లో తోతపరకాయలు చాలానే ఉన్నాయి, మీకు చాలా వీడియోలో చూపించాను కాబట్టి అది మనం ఇక్కడ ప్రత్యేకంగా పెట్టుకోక్కర్లేదు అని అనిపించింది. దానికి బదులు వేరే ఏదైనా పెట్టుకుంటే బాగుండి అనుకున్నాను, అందుకని అది పెట్టలేదండి. ఆల్రెడీ ఉంది మన ఫామ్ హౌస్లోను.
అయితే నేను వచ్చేసి చాలా కాయలు మరి అయినాయి, కాయలు అయితే చాలానే అయినాయి అండి. ఇప్పటికే 3 సార్లు నుంచి గాలి దుమ్ములు వచ్చి ఒక 70 కాయ దాకా, 100 కాయ దాకా, 150 కాయ దాకా రాలిపోయిందండి మొత్తం 3 పట్టుల నుంచి చూసుకుంటే గాలి దుమ్ములకి. అందుకనే ఇంకా ఇప్పుడు కూడా అయిపోయినాయి, ఆల్మోస్ట్ అయినాయి, కొంచెం లేతగా ఉన్నాయి కొన్ని, అలా చాలా వరకు అయిపోయినాయి. నేనైతే ఒక 20 కాయలు పట్టుకుందాం అనుకుంటున్నాను పచ్చడికి. ఇంకా మా నైబర్స్ గట్టా ఉన్నారు కదా, ఇవి వచ్చేదాన్ని బట్టి నాకు తీసుకెళ్ళి అయిపోయిన కాయలన్నీ తీసుకెళ్తాను. నేను ఒక 20 కాయలు పట్టుకుని మిగతాయి మా నైబర్స్ ఎవరన్నా మా ఫ్యామిలీలో ఎవరైనా పట్టుకుంటారేమో ఒకసారి కనుక్కొని వాళ్ళకి నేను ఇస్తానండి. అయితే ఇప్పుడు దాకా మనము మొన్న గాలిదుమ్ము వచ్చిందని అడవిడిగా పరిగెట్టుకుంటూ వచ్చేసాం కదండి. అప్పటి నుంచి ఈ రోజుకి 4 రోజులు అయిపోయింది మేము వచ్చి. అంటే వచ్చి గాలిదుమ్ము వచ్చింది, కాయలు రాలిపోయినాయి అంటే పట్టుకుని వెళ్ళిపోదామని వచ్చిన వాళ్ళు 4 రోజులు ఇక్కడే ఇరుక్కుపోయాము. ఒక పని అలాగా. అంటే పనులన్నీ ఇంకా సడాల్ని ఎరువేయించటం, ఇంకా ఇన్వర్టర్ బాగు చేయించటం, ఇంకా పనులన్నీ అలాగా అనుకోకుండా అసలు అవుతా లేదని బాధపడ్డాము. అవన్నీ మేము సడాల్ని అనుకోకుండా రావటం, ఇవన్నీ అందరూ అవైలబుల్గా ఉండడం, పనికి రావడానికి ఎరువు ఉందని చెప్పడం, అవన్నీ ఇంకా సర్లే అలా వచ్చాము. వాళ్ళు కూడా మనకి అందుబాటులో దొరుకుతున్నారు కదా, ఇస్తామంటున్నారు కదా, వచ్చిన సమయాన్ని మనం ఎందుకు వృధా చేసుకోవాలి, మళ్ళీ మనకి మనుషులు దొరకరు, మళ్ళీ ఆ పనులు అవ్వు, మళ్ళీ అలాగ ఆగిపోతూ ఉంటాయి. మనకు కూడా సిటీలో పనులు ఉన్నాయి కదా, ఇంకా మళ్ళీ ఊరికి అటు ఇటు ఇంకా పరిగెట్టడం, మేము వచ్చే టైంకి వాళ్ళు దొరకకపోవడం, వాళ్ళు ఉన్న టైంకి మేము లేకపోవడం, అలాగ అయిపోతున్నాయి కదా అని ఇంక ఈసారి అనుకోకుండా వచ్చిన సమయం మీకు పనులన్నీ అయినాయండి. అది సంతోషం అనిపిస్తుంది. కాకపోతే మేమే కొంచెం హడావిడిగా బట్టలు లేకుండా పరుక్కుంటూ వచ్చేసాము వెళ్ళిపోవాలని. అందుకే మాకే కొంచెం ఇక ఇబ్బంది అయింది ఆ విషయంలోనూ. కాకపోతే ఇంక అట్లా నైట్ ఉతికేసుకోవాలి, పగలేసుకోవాలి అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి. ఇంకేం చేయలేమన్నమాట. ఇప్పుడు ఆ చెట్టికాయలు కోసిన కొన్ని ఇంకా ఉన్నాయి. నాకు ఏంటంటే భయం, మళ్ళీ ఏదన్నా గాలిదుమ్ము వస్తే రాలిపోతాయని భయం వేస్తుంది. చూద్దాం నెక్స్ట్ వీక్ ఒకవేళ అది అలా కాకోకుండా ఉంటే మనం తీసుకెళ్ళిపోదామండి. వచ్చే వారం కూడా వచ్చి కనీసానికి వచ్చే మ్యాంగోస్ అన్నా తీసుకుని వెళ్తాము. ఇప్పుడు ఇదిగోండి రెండో చెట్టుకి కోద్దాం. దీనికంటే ఇదే చిన్నగా ఉంది, దీనికంటే ఇదిగో ఇదే ఊడొచ్చేస్తున్నాయి. ఇగో అట్లా మరి ఈ కాయ వదిలేసేదా ఇట్లా అన్నీ అడగొద్దు అంటే ఎవరిని అడగాలి? మళ్ళీ అది కోసేసావు, ఇది కోసేసారు అని చెప్పడానికి వీడియోలో. సరే వీడియో తీస్తున్నప్పుడు అని సార్ కొంచెం గౌరవం ఇవ్వచ్చు కదా సార్ నాకు. గౌరవం ఇస్తానే ఉన్నాము. ఎంత గౌరవం ఇస్తావు? గౌరవం ఎక్కువైపోతుంటే నీకు టెంపర్ ఎక్కువైపోతుంది. ఇక వీడియో తీస్తున్నావు కదా అని చెప్పేసి ఇక సార్ అలా గాలి తీసేస్తే ఏమనుకుంటారు సబ్స్క్రైబర్? గాలి ఎక్కడ ఉంటేగా గాలి, సబ్స్క్రైబర్లు ఎవరు ఏమనుకోరు. నువ్వేమనుకుంటున్నావో అది చెప్పు ఫస్ట్. సబ్స్క్రైబర్లు కాదు కానీ. ఓకే. అబ్బో పైన ఉన్నాయండి 2 కాయలు, పెద్ద కాయలు. నాకు అందవు. మీరు కొత్త పోయినా మరి అయినాయి కాయలు, ఇగో పెద్దగా ఉన్నాయి. మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకుందాం మరి అయితే, సరేనా? 25 కాయలు అయ్యి ఆ చెట్టుని ఏమని కొంచెం. సరే ఆంటీ. ఇక్కడ ఏమన్నా అయినాయి అంటారా ఆంటీ? చిన్నగా ఉన్నాయంటారా? దేనికి? అవును దానికి వచ్చినాయి అంటే ఇంకొన్నాయి దానికి. చూడ్డానికి అన్నీ బరువుగా అయినట్టే ఉన్నాయి, కాకపోతే చెప్పలేం మళ్ళీ. ఇదే కాయ.
అది రంగు వచ్చింది కొంచెం. అబ్బా కాయలు అయితే జబర్దస్త్ అయిపోయినాయి. వచ్చే నెల దాకా ఉంటాయి ఏంటంటే ఈ నెల వచ్చే ఫస్ట్ వీక్లోకి అయిపోతాయి ఇంక అన్నీ ఆగిపోతాయి. ఓకే, ఎన్ని వచ్చినాయి ఇక్కడ? 5. ఇంకో 2 కాయలు అక్కడ ఉన్నాయి, తీస్తాలే దానికి సరిపోతాయి. ఆమె ఇంకెక్కడ అయిపోయినాయి కాయలు, ఇక్కడ ఏమీ అవ్వలేదంటారండి కారుకు తాకే కాడ. ఆ పైన అయినాయి కానీ నాకు అందుతులే, సర్లే వదిలే అన్నారని వదిలేసి. ఇదిగోండి పండగ చేసుకుంటున్నాయి చిలకలో ఉడతలో మన కాయలు. అయిపోయిన కాయలు బాగా ఇవి తింటున్నాయి. తిందామండి, ఇంకా మరి తినేవండి. ఇంకా వాటికి అయిన తర్వాత అన్ని కాయలు బాగా అయినాయి. అబ్బా ఓకే. ఇది పచ్చిగా ఉందేమో చూద్దాం. స్మెల్ చూడాలి దీన్ని. చూడండి రసాలు అయితే ఇక ఇట్లా చూద్దామండి మనం. కొన్ని కాయలు అబ్బా ఎంత స్వీట్ స్మెల్ వస్తుందంటే, ముగ్గుపోతే ఎంత స్వీట్ వస్తుంది అన్నమాట స్మెల్. చూద్దాం ఈసారి కనుక ఇట్లా పండ్లు అయ్యేలాగా చూద్దాం. కొన్ని కాయలు మనకు పచ్చడికి అయిపోను, కొన్ని పండ్లు చూసుకుందామండి. ఎలా టేస్ట్ అయితే అదిరిపోయిందండి అసలేని. ఓ కాయ తిన్నాను, మా స్వీటు చెప్పలేమన్నమాట, అంత స్వీటు. సరే ఇంకా నేచర్కేనండి, ఇంకా నేచర్కే వదులుతున్నా. మనకి ఎంతవరకు అవి ఇంకా మళ్ళీ వచ్చే ఉంటాయో చూద్దాం మరి. బాగున్నాయి పండ్లు అయితే, బాగుంటాయి అనిపిస్తుంది. అంతవరకు కొంచెం ఈ మధ్య గాలి దుమ్ములు రాకోకుండా ఏమీ రాకోకుండా ఉంటే కాయలు మనకి చేతికి వస్తాయండి. లేదంటే మళ్ళీ ఇలాగే ఇంకా రాలిపోవడం జరుగుతుంది. చూద్దాం, నేచర్కి దండం పెట్టుకుందాం అలా రావద్దని. ఎందుకంటే మన మొక్కలమే కాదు కదా, చాలామంది పండించుకునే వాళ్ళు, రైతులు, బయట అమ్ముకునేటోళ్ళకి అందరికీ ప్రాబ్లం అవుతుంది కదా. వాళ్ళ గురించి అన్నా మనము నేచర్కి మొక్కుకుందాం అలా రాకోకుండా ఉండాలని. అది అయితే ఇప్పుడు వచ్చేసి మనము కొన్ని, అది దానిమ్మకాయ ఉన్నాయి కదండి, అది పాలకూర తీసుకున్నా. పాలకూర తీసేనా ఆంటీ? కొంచెం పాలకూర తీసుకుంటా. అమ్మో గుల్లగా బాగానే వచ్చింది. అమ్మో బాగానే వెళ్ళింది లోపలికి ట్రక్. కొంచెం పాలకూర, పప్పు పాలకూర చేసుకున్నాను. పాలకూర తీసుకుందాం, చాలా తాజాగా ఉంది ఇందులో. అంతానా? చాలా అంటే అంత ఏం చేసుకుంటాంలేండి. వేస్తానంటే ఎక్కువే వేస్తాను. కొంచెం కరివేపాకు, పాలకూర. ఎప్పటి నుంచి హడావిడిగా వెళ్ళడం, కరివేపాకు తీసుకెళ్ళకపోవడం. ఈయనేమో నైట్ అయింది, కొయ్యొద్దు చెట్ల కాడికి వెళ్ళి. ఇగో చూడండి ఎంత బాగుందో.
తాజాగా నిగనిగలాడతా. రొబ్బలు ఇసుకెళ్తాయి, 4 రొబ్బలు వస్తుంది. ఇట్లా ఇసుకెళ్తే కొమ్మలు మంచిగా వస్తాయండి మళ్ళీ కరివేపాకు, అందుకే కొమ్మలు ఇసుకెళ్తాయి. సపోటాలు పండగ చేసుకుంటున్నాయి ఉడతలు, మామూలు పండగ కాదు. చాలే, నా వరకు వస్తే సరిపోద్దులే. మస్తాయి ఇప్పటికే. ఇగో కరేపా తాజాగా. సరే, బనానాస్ వచ్చినాయిగా కొన్ని మనకి. ఇవన్నీ చామంతులు అప్పుడు పెట్టాను కదండి, అవన్నీ మోళ్ళు కట్ చేసినా మొన్న మీరు లేనప్పుడు. చక్కగా సిగురు వచ్చినాయి చూడండి. ఈ కరేపాకు అయితే కొదువులేదండి, వాటికి మళ్ళీ విత్తనాలు పడి పక్కంట మస్తు కరేపాకు వచ్చేస్తుంది. ఇంకా కరేపాకు మంచిగా వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చి 2-3 దానిమ్మకాయలు ఉన్నాయి, తీసుకుందాం. అలాగే బనానాస్ అయితే మొన్ననే వచ్చినప్పుడే తీసుకున్నాము, కోసాము. బాగుందండి ఇది. ఇలాగ వేయించినాక ఎరువు మంచిగా దిగుతుంది, బాగానే లోతుగంట బాగా చేశారనమాట. మనం ఇంకా తెచ్చుకుని పెట్టుకోవడమే లేట్ అన్నమాట. ఏంటివి నారు తెచ్చుకుని పెట్టుకుని మంచిగా మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఇంకాను మనకి ఎలాగా వర్షాకాలం పడే ముందు మే నెలలోనూ వీలైతే వచ్చే నెల స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ నెలాఖరికి ఎలాగా మనకు పచ్చళ్ళతోనూ వడియాలతో టైంపాస్ అయిపోతుంది కాబట్టి వచ్చే నెల నారు తీసుకొచ్చి మంచిగా మళ్ళీ వేసుకుని సీట్ వేయిద్దాం అనుకుంటున్నామండి. మరి ఎలా ఉంటుందో, మా వారు సీట్ వేయిద్దామంటున్నారు. టమాటాల గట్ట కింద పడి వేస్ట్ అవుతున్నాయి కదా, కుళ్ళిపోయినట్టు అవుతున్నాయి కదా, సీట్ వేయించి నాటుకుందాం నారీ సార్ అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఆయన కాన్ఫిడెన్స్గా అది కావాలని గట్టిగానే చెప్తున్నారు. చూద్దామండి, అది మంచిగా అలాగ అయితే నాకు కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం కష్టపడి పండించింది మళ్ళీ అలాగ కింద పడిపోయి ఇదైపోతున్నాయి. చాలాసార్లు కర్రలకి నిలబెట్టి బద్దలకి కట్టాము, కానీ ఒక్కోసారి కట్టాము, ఒక్కొక్కసారి కట్టుకోకుండా వదిలేసామన్నమాట, మనకి కుదరక. అలా కాకుండా సీట్ వేయించేస్తే మనకి బాగుంటుంది కదండి ఆయన చెప్పినట్టు. అదండి. అలాగే ఈరోజు మేము ఏమనుకున్నామంటే లేచి పొద్దున్నే మ్యాంగోస్ కోసుకుని సిటీకి బయలుదేరిపోదామని అనుకున్నాము. ఈలోపు బయలుదేరే ముందు ఎప్పుడు ఈవినింగ్ మార్నింగ్ ఫుడ్ పెడతాకి వెళ్తాను మిల్కీ బిస్కెట్లకి కదా, అక్కడికి పొద్దున్న వంట చేసేసి లేచి స్నానం చేసేసుకుని వంట చేసేసుకుని మొత్తం కలిపేసి వాటికి పెట్టేసి అలాగే వెళ్ళిపోదామని వెళ్ళేసరికి బిస్కెట్ గడికి కాలు ఏమైంది, వేరే డాగ్స్ ఏయో కరిసినాయి అంటండి. చాలా పాపం వాడు వాసిపోయి కాలంతా వాపు వచ్చేసి చాలా బాధపడుతూ ఉన్నాడు. మళ్ళీ వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపించి, గవర్నమెంట్ హాస్పిటల్ కదండి, వాళ్ళు కొంచెం అవైలబుల్గా లేరంట. ఇంకా వేరే అతనికి ఫోన్ చేసి ఆ అబ్బాయి వచ్చి వాడికి ఇంజక్షన్ చేసేసరికి చాలా టైం పట్టేసింది అక్కడే. ఎండ అయితే విపరీతమైన ఎండలు కాసేస్తున్నాయి అన్నమాట. చాలా జాగ్రత్త అండి, చాలా జాగ్రత్తగా ఉండండి అసలు. ఇంకా వాడిని తీసుకొచ్చి అక్కడ దింపి ఆ ఇంజక్షన్ ఇప్పించిన తర్వాత అక్కడ దింపి ఫుడ్ పెట్టి మళ్ళీ మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేసరికి నేను ఇంకా వాటి వరకు అని చెప్పి వండేసి ఖాళీ చేసి కడిగేసి వెళ్ళాను. మళ్ళీ మాకు ఇంకా అక్కడ లేట్ అయిపోయింది, మాకు మధ్యాహ్నం అయిపోతుందని 11:30-12 అయిపోతుంది. ఆ టైంలో మళ్ళీ జర్నీ చేస్తే బాగోదు కదా అని మళ్ళీ వచ్చి మళ్ళీ మా వరకు కొంచెం వండుకొని ఇప్పుడు మళ్ళీ వాటికి వండి పెట్టేసి వెళ్ళాలండి. ఇప్పుడు లేట్ అయిపోయింది. మేము కూడాను మాటిల్లు ఇంటి దగ్గర చాలా ఎదురు చూస్తున్నాడు. ఇలాగ అనుకోకుండా వస్తే ఒకరోజు అలా పనులు అయితే మన దీంట్లో అయితే మన ఫామ్ హౌస్లో అయితే పనులు చక్కగా జరిగినాయండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొన్ని లైట్లు ఉన్నాయి, అబ్బాయి ఒక్కడే కొంచెం పెళ్ళి అది ఇది అని కొంచెం ఆ పని మీద తిరుగుతున్నాడండి. ఆ లైట్లు ఒక్కటే పెండింగ్ ఉన్నాయి. కొన్ని పని చేస్తున్నాయి, కొన్ని అవతలి ఆ సైడ్ కొంచెం పని చేస్తా లేదు. ఆ ఒక్క పని ఉంది, చూద్దామండి. నెక్స్ట్ టైం మంచిగా ఆ పని కూడా అయిపోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా సరేనండి, మనం అనుకున్నట్టు అంత ఈజీగా తొందరగా అవ్వో. స్థలం గురించి కానీ ఫామ్ హౌస్ గురించి కానీ చాలామంది కూడా ఫోన్లు చేసి అడుగుతున్నారు. మన ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల ఎంత ఏంటి అని మళ్ళీ అడుగుతున్నారు. కొత్తగా చూస్తారు కదండి ఛానల్, వాళ్ళు మళ్ళీ మనకి ఫోన్లు చేసి అడిగి అంతా అడుగుతున్నారు అన్నమాట. చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి మళ్ళీ మధ్యలో. వాళ్ళకి మనం ఒక వీడియో చిన్నగా వాటి అన్నిటి గురించి ఒక వీడియో చేసి మాట్లాడదాం అనుకుంటున్నాము. మాట్లాడతానండి.
ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి మనం ఇప్పుడు సిటీకి బయలుదేరాలి. ఇప్పుడైతే మనము కొంచెం దానిమ్మకాయలు ఉన్నాయి కోసేసుకుని, ఇంతవరకు మనకి ఏమైతే ఫ్రూట్స్ ఉన్నాయి, ఏమైతే కాయగూర కోసుకున్నాం చూసుకుని మనం తొందరగా బయలుదేరదామండి. మళ్ళీ సిటీకి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది ప్రతిసారిని అనుకుంటామండి. చాలాసార్లు చాలా మల్లెపూలు అయితే ఏం వస్తున్నాయండి. మా దగ్గర అయితే మల్లె చెట్లు బాగా పెట్టాను నేను. ఇటు 2 చెట్లు అటు 3 చెట్లు పెట్టాను, 2 రకాలు. కానీ చాలా బాగా వస్తున్నాయండి. ఈ ఆకంతా దూసేసి మళ్ళీ కట్ చేస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా మల్లెపూలు చూద్దాం. అసలు టైం అండి, నిజం చెప్తే నమ్మరు, టైం అస్సలు సరిపోవట్లేదు, కుదురుతలేదు. అందులోకి ఎండాకాలం కదా, పొద్దున్న 7 గంటలకి అసలు విపరీతమైన 6 గంటలకే ఎండ వచ్చేస్తుంది లోపలికి. కానీ 8, 9, 10 అయిందంటే అసలు ఉండలేమండి బయట, అలా ఉంటుంది. మళ్ళీ ఇదిగో ఈవినింగ్ 4 అయితే కూడా చల్లబడతలేదు, 5, 6 అయితే కొంచెం చల్లబడుతుంది. ఇక నైట్ టైం పనులు ఏమవుతాయండి, పొద్దున్నేమో ఎండ. అయినప్పటికీ ముసుగులు వేసుకుని క్లాతులు కట్టుకుని ఏదో విధంగా పనులు అయితే నడిపించేసాము. ఇంక మళ్ళీ మనకి ఇప్పుడు ఏమైనా ఇరిగిపోయినాయి ఏంటి రబ్బులు, నాచుపూలు ఏమైనాయండి కట్ చేసినట్టు కనిపిస్తున్నాయి. ఇవి కూడా కొరికేస్తున్నాయి ఏంటి ఉడతలు, కానీ కోంప తీసి వీటికి అసలు పని లేదండి బాబు. ఇది అక్కడ అన్నీ తినేయటమే ఉడతలకి ఏం పని ఉంది. ఇక ఎట్లా తిన్నాయో చూడు, అసలు దీన్ని కోస్తా చూడండి. అసలు ఇవిగో చూడండి ఎట్లా దొలికినాయో చూడండి. నేను ఇలా కోసాను, పట్టుకోండి మరి. ఇది అయిందంటారా చూద్దాం, ఉండనియండి. ఇంకా మరి వాటిని పచ్చి అయినా అవే, అవ్వపోయినా మనం తీసుకునే కంటే అవే వీటిని వాటికే వదిలేద్దాం, అయ్యే తింటాయి. కనీసానికి నేచర్లో అవి ఇట్లా ఫ్రూట్స్ అన్న తిని బతకగలిగితే ఎంతో సంతోషం. మనం తినేది ఎలాగున్నాయి కనుక వాటికి నేచర్కే వదులుదాము. నేచర్కి ఎందుకంటే అవి తిని బతకగలిగేలాగా ఉండేటట్టు మనం వదిలితే బాగుంటుందని వదిలేస్తామండి కొన్ని. మేము సపోటాలు కూడా అట్లానే, ఇవి కానీ ఇంకా మ్యాంగోస్ కానీ అన్నీ, మామిడికాయలు కానీ అన్నీ వాటికి చాలా ఎక్కువగానే వదిలేస్తాము. అన్నిటికి ఈ సృష్టిలో ఈ నేచర్కి అన్నిటికి ఒకదానికి ఒకటే ఫుడ్ అయితే ఉందండి నాకు తెలిసినంత వరకు, ఒకే ఒక డాగ్కి తప్పితే. ఎందుకంటే డాగ్ కూడా మనలాంటిదేనండి, వాటి మీద ఎందుకంత ప్రేమ, ఎందుకంత జాలి అంటే డాగ్ ఒక్కటేనండి మన కోసం చూస్తూ ఉంటుంది. అంత ముద్దేస్తే తిందామని చెప్పేసి. ఎవరన్నా ఒకళ్ళు అంత పెట్టకపోతారా, ఒక్క పూటన్నా అంత ముద్ద ఇవ్వకపోతారా, తినకపోతానా అన్నట్టు అది ఎదురు చూసేది ఒక్క మనిషి కోసమేనండి అది. అందుకేనండి నేచర్లో డాగ్ అంటే అది మన లెక్కేనండి. అది ఆకులు తిందన్నమాట, అన్నిటిలాగా ఆకులు తినలేదు, ఫ్రూట్స్ తినలేదు, ఏమీ తినలేదండి. అది తినలేవు కూడా అవి. ఓన్లీ మనలాగానే అవి పప్పు అన్నాలు కానీ కూర అన్నాలు కానీ అది మనమే అది వాటంతటిన అది ఎతుక్కుని తినడానికి కూడా ఏమీ లేదండి అసలు నేచర్లోను. ఎలా అంటారేమో, ఏమీ తినలేవు కదా, అవి తినే ఫుడ్ కాదన్నమాట. ఓన్లీ అన్నం పెట్టగలిగేది వాటికి మనిషి ఒక్కడేనండి. ఎందుకంటే మనం తినేది అది తింటుంది కాబట్టి, అది మనం కుళ్ళిపోయినా సరే ఏదైనా సరే పట్టుకెళ్ళి చెత్తలో పడేస్తే అదే వేరుకుని తింటుందన్నమాట. అంటే అలా కూడా ఆ కుళ్ళిపోయిన ఫుడ్ కూడా ఏరుకుని తినేది డాగేనండి. పాడైపోయిందైనా ఏదైనా సరే పాడైపోయినా కుళ్ళిపోయినా అది చెత్తలో పడేస్తే కుళ్ళిపోతుంది కదా, అంతా కుళ్ళిపోయేది కూడా ఎతుక్కుని ఏరుకుని తినేది డాగ్ ఒకటేనండి. డాగ్ అంటే అందుకేనండి చాలా జాలి ప్రేమ అన్నీ ఉంటాయండి. అంటే నేచర్కి సంబంధించి మనకెంత హక్కు అర్హత ఉంటుంది నేచర్లో, వీటికి కూడా అంతే ఉంటుందండి అసలు నిజం చెప్పాలనుకుంటే, బ్రతకడానికి కానీ ఉండడానికి కానీ. ఎందుకంటే ఇవి మనలాగా పుట్టినవి, మనలాగానే బ్రతకాలన్నమాట. చాలామంది కూడా టాయిలెట్లు పోసినా బాత్రూమ్లు వేసినా చీచి కుక్క అని కొట్టేస్తూ ఉంటారండి. అది మనం ఎలా పుట్టామో భూమి మీద అవి కూడా అలాగే పుట్టినాయండి, ఏం చేయలేము. ఈ సృష్టిలో ఎన్నో రకాల పక్షులు అన్ని రకాలుగానే ఉంటే ఇంకా ఇది అంతెందుకు, మనుషులు చేస్తలేదండి, తినేస్తున్నారు, గుట్టకాలు గోళ్ళ మీద ఊసేస్తారు, టాయిలెట్లు గోళ్ళ మీద పోసేస్తారు, అయినా పర్వాలేదు జనాలకి. అది వాటి వల్ల మనకి ఎన్ని రోగాలు వచ్చినా ఎన్ని వచ్చినా పర్వాలేదండి. ఎంత చెత్త ఎక్కడుంటే అక్కడ కవర్లో కట్టేయాలి, చెత్త పాడేసేయాలి. ఎక్కడైనా సరేనండి చూస్తూ ఉంటాను కదా, అసలేని ఎంత స్వచ్ఛమైన నీరున్నా సరేనండి ఆ నీటిలో కవర్తో మనం కట్టేయాలి, మూటలు కట్టేయాలి, పాడేసేయాలి, నీళ్ళు పాడు చేసేయాలి.
ఆరోగ్యాలను పాడు చేసేస్తాయి. ఆ ప్లాస్టిక్ కవర్లు కానీ అవన్నీ కూడాను ఎంత ఇది ఉంటుందండి. వాటి వల్ల ఏమైపోదు మనకి. ఒక డాగ్ వచ్చి మాత్రం టాయిలెట్ పోస్తే బాధ, బాత్రూమ్ వేస్తే బాధ మనకి. అలాగని ఇంట్లో ఎవరం పోయిపించుకోము, ఇంటి ముందు కూర్చో దాని మానాన్ని అది పోతూ ఉంటుంది. ఎలాగ మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారో తుడుచుకుంటారో తీసుకెళ్తారో అయిపోతుంది. గవర్నమెంట్ వాళ్ళకి అన్నిటికన్నీ ఇస్తుంది చేస్తుంది. మనం కూడా మనుషులను కూడా అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారండి. నేచర్లోనూ అవి మూగజీవులు, నోరు లేనివి, పక్షులు ఉంటాయి, పిట్టలు ఉంటాయి, అన్నీ వేస్తాయండి. బాత్రూములు ప్రతి చోట పావురాయిలు ఉంటున్నాయండి. వాటి వల్ల మనకి ఎంత ప్రాబ్లం అండి బాత్రూములు వేస్తేని. అలాగని మనం ఏం చేయగలుగుతున్నామండి? పావురాయిల్ని కాల్చి చంపేయట్లేదుగా, ఏం చేయలేకపోతున్నాంగా. నేచర్కి పుట్టినాయండి అవి అన్నీని. ఆ భగవంతుడు ఈ సృష్టిలో ప్రతి దానికి హక్కు అర్హత ఇచ్చాడండి. భగవంతుడు పుట్టించాడు. మనుషుల్లాగానే అవి కూడా మనతో పాటు అవి జీవించాలి, సహనంగా ఉండాల్సిందే. మనం అవి అర్థం చేసుకోవాలి. కానీ అరే కుక్క వచ్చింది, పాము వచ్చింది, పిల్లి వచ్చింది, పిల్లి ఎదురొచ్చింది, కోడేమో అలా చేసింది, పిల్లి ఇలా చేసింది, అవి కాదండి. అవి మనలాంటివే, మనకులాంటివే. పిల్లులు కూడానండి ఏముంటుందండి, అది వస్తుంది కానీ పాలు వేసినా మనకుంటే వేస్తాం, లేదంటే దాని మానాన్ని అది ఏదో వేటాడుకుంటుంది, తింటుంది, పోతుంది. మనము చాలామందిని చూస్తాను నేను. ఈరోజు నేను ఏదో డాగ్ ఉంది కదా డాగ్ని పెంచుకుంటున్నానని కాదండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా వేటిని హట్ చేసేది మా వారికి కానీ మాకు కానీ మా ఫ్యామిలీలో ఎవరికి కూడా దేన్ని చీమని చంపడానికి, నేనన్నా ఎప్పుడన్నా పురుగుని చంపానేమో కానీ మా వారైతే చీమని తొక్కాలంటే కూడా పక్క నుంచి వెళ్తారు. అంత అలాంటి మనస్తత్వం అండి. ఏదైనా సరేనండి, కాకపోతే మన వరకు ప్రాణహాని జరగకోకుండా జాగ్రత్త పడడంలో తప్పులేదండి ఎవరిమైనాను. అది ఏది మీద పడి ఏది కరిచేయదు, చంపేదండి ఎప్పుడు. కానీ వాటికి ఏమైనా జరుగుతుందేమో అని భయపడి ఏమైనా కరుస్తాయేమో కానీ పామైనా సరే, కుక్క అయినా సరే, పిల్లైనా, కోతైనా ఏదైనా సరే వాటికి హాని కలుగుతుందని తప్పితే, లేదంటే ఏదైనా ఫుడ్ దొరకకో డిప్రెషన్లో ఉండి అంటే వాటికి ఇప్పుడు మనకు కూడా చూడండి 2 రోజులు తినకపోతే ఎంత బాధ అనిపిస్తుందండి. కడుపులో ఆకలేస్తుంది. అలాంటి టైంలో ఎవడో కూడా వచ్చి వేళకోలు మాడితేనో లేకపోతే ఏదన్నా టచ్ చేసి మాట్లాడితే కోపం వచ్చేస్తుంది. ఇరిటేటింగ్గా ఉంటుంది అన్నమాట. అసలు ఆకలి అయిపోతుంటే ఈడేంటి సోదంతా మాట్లాడుతున్నాడని కసిరేసుకోవడము, ఏదోటి మనుషులం కదా గొమ్మను కొట్టేయలేం కదా, కసురుకోవడమో ఇసుక్కోవడమో చేస్తాం అన్నమాట. అదో డిప్రెషన్లో మెంటల్ టెన్షన్లతో ఉండి అట్లా ఉంటాయి మన పరిస్థితులు. అందుకనే మనము కాకపోతే అవి డాగ్స్ కదండి, అవి కూడా అలానే కోపమే, ఫుడ్ దొరక్క ఎవరేం పెట్టక వాటికి కొంచెం కోపం వచ్చో లేకపోతే బాధతో లేకపోతే కడుపు నొప్పి వస్తే బాధలో ఉండగా మనం టచ్ చేసినప్పుడు అది ఏదన్నా డిప్రెషన్లో ఉండొచ్చు, కోపంతో ఉండొచ్చు, ఆకలితో ఉండొచ్చు అన్నమాట. ఆ విధంగా ఉంటే మనం టచ్ చేస్తే ఏదన్నా మనల్ని చేస్తాయేమో కానీ కరుస్తాయేమో కానీ కావాలని అయితే ఏది చేయదండి. ఈ భూమి మీద పుట్టి ఉన్న జీవి ఏది కూడా అత్యంత ప్రమాదకరమైన అది ఏదన్నా ఉందంటే మనిషి ఒక్కడేనండి. భూమి మీద పుట్టిన మనిషి ఒక్కడేనండి. ఎందుకంటే మనమే హింసించుకుంటాం, ద్వేషించుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, కలుసుకుంటాం. స్వార్థాలు అన్నీ మనకేనండి, మనిషికే. ఎందుకంటే మనకు ఒకటి ఎక్కువ ఉంది కదా మాట్లాడేది, దానివల్ల మనకే వస్తాయండి అన్ని ప్రాబ్లమ్స్ కూడాను. ఈ జీవులకి ఏ జీవికి కూడా అలా ఉండదండి. నేను ఇలా చెప్పానని ఎవరో బాధపడవద్దండి, ఏమనుకోవద్దు. వాటి గురించి చెప్పుకుంటే వాటిని చాలామంది చూస్తానండి. ఒక డాగ్ అనే కాదు, చాలా వీటిని కూడా చాలా రకాలుగా చాలా హింసిస్తూ ఉంటారు. చాలా చూస్తుంటాం యూట్యూబ్లు కానీ లేకపోతే వేరే మనం దారంటే వెళ్తుంటే కూడా చాలా చూస్తానండి. బాధ అనిపిస్తుంది. కానీ అన్నిటిని నాకు నిజంగా భగవంతుడు ఇంకా కొంచెం మేము చాలా పేదోళ్ళమేనండి. కానీ ఈ నేచర్లో అవన్నీ మర్చిపోయి ఇలా వచ్చి ఇలా కట్టుకొని ఇలాగ ప్రకృతికి దగ్గరగా యానిమల్స్కి కానీ ఇట్లా మూగజీవులకు కానీ దగ్గరగా ఉంటే ఎంత ఆరోగ్యంగా ఉండి ఎంత టెన్షన్ పోతుంది అనేది తెలుసు కాబట్టి చెప్తున్నానండి. అది మనకి ఎంత ఉంటే ఏంటండి, ఈ మొక్కల దగ్గర కుక్కల దగ్గర ఉన్నదంతా మనం ఇక్కడికి వచ్చి ఉంటే అవన్నీ పోతాయండి. మనకి ఎంత మెంటల్ టెన్షన్ ఉన్నా సరే అలా నేచర్ని చూసుకుని బతికేయచ్చు అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇక్కడికి వస్తే ఆ ఒక్కటే దక్కాలని రిసిగి చేసి ఇలా కట్టుకొని ఉన్న దాంట్లోనే చిన్నగా ఇలా కట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఇంత కష్టపడి ఇన్ని రకాలుగా ఎందుకు చేస్తున్నామని అంటే హ్యాపీ అండి, హ్యాపీనెస్ అన్నమాట. ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఫుడ్ ఒక్కటే తింటేనే ఆరోగ్యంగా ఉండమండి. మనసు కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలంటే మన బుద్ధి మనసు అన్నీ పదిలంగా నిలకడగా నిదానంగా మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ బుద్ధి బాగోవాలి, తర్వాత మనసు బాగోవాలి అన్నమాట. అవి బాగుంటేనే మనిషి ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటాడండి.
సరే అండి, మరి ఇప్పటికి చాలా ఎక్కువ చెప్పానేమో, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. నా వల్ల, నా వీడియో వల్ల ఒక్కలన్నా మారుతారు. ఎవరమైనా చెప్పేది సహజంగా అందరూ చెప్పేది అదేనండి. యూట్యూబ్లు చేసేవాళ్ళు అందరము కూడా చెప్పేది ఇదేనండి. ఎందుకంటే మేము నేచర్కి దగ్గరగా ఉంటున్నాం కాబట్టి మాకు చాలా అర్థమవుతున్నాయి. ఇంకా మేము తెలుసుకోలేని చాలా తెలుసుకుంటున్నాం మీ దగ్గరికి వచ్చిన తర్వాత. మాలాగా మీకు చాలామందికి ఉంటాయండి, అందరికీ నెరవేరవు కదండి. అన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కొన్ని ఉంటాయి, అందరికీ అవ్వవు కదా సక్సెస్. అవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. కానీ చెయ్యాలనుకున్న చేయలేని వాళ్ళకి ఎవరన్నా సరే, ఒక్కరన్నా మా యూట్యూబ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే, అందరు యూట్యూబ్లు చూసేవాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు కదండి, వాళ్ళ వల్ల కానీ మా వల్ల కానీ ఏ ఒక్కరు మారినా కానీ మాకు సంతోషమే అనిపిస్తుందండి. అందుకే చెప్పడం జరుగుతుంది. అందుకే ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడతో మరి ఈ వీడియోలో ఈ కంటెంట్తో ఇప్పుడు దాకానండి. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాలంటే, ఇల్లు గురించి కానీ ఇంకా చాలా అడుగుతున్నారు చాలామంది ఫోన్లు చేసి. వాళ్ళందరికీ ఒక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో వాళ్ళకి నేను అవన్నీ తెలియజెప్తానండి. స్థలాల గురించి కానీ, ఫామ్ హౌస్లు మనీ గురించి అన్నీ నేను తెలియజేస్తాను. ఈ వీడియోలో ఈ కంటెంట్తో ఇంతవరకునండి ఫ్రెండ్స్. మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో, మంచి హార్వెస్ట్తో మళ్ళీ కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంతవరకు బాయ్ బాయ్, సెలవండి ఫ్రెండ్స్. మరి మనకు వచ్చిన చిన్న హార్వెస్ట్ ఏమున్నాయో చూసేద్దాం రండి. ఇదిగో ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. అదిగో చూడండి, లైట్ కనిపిస్తుంది, అదే మా ఫామ్ హౌస్. అక్కడ లైట్ కనిపిస్తుంది, అదే మా ఫామ్ హౌస్. ఇందాక చెట్టు అడ్డం ఉందన్నమాట. నైట్లో ఏ విధంగా ఉంటుందని చూపిస్తున్నాను అన్నమాట. భయపడతారు కదా, ఎలా ఉంటారని అడుగుతారు చాలా మందిని. ఇది ఇలాగే చాలాసార్లు చెప్పుంటాను. అదేంటది అంత మెరుస్తుంది, సర్లే అనుకోండి. మరికి అడ్డంగా ఎలాగెళ్తుందో. మా పిల్లల్ని ఏం చేశారని మమ్మల్ని వెంటాడుతూనే ఉందండి ఆ రోజు నుంచి. ఈరోజు మేము వచ్చినప్పుడల్లా కనిపిస్తుంది. అది చూడండి, దాని వంపు సంపులు, దాని ఒయ్యారం చూడండి ఎలాగెళ్తుందో. పక్కకి వెళ్ళొచ్చు కదా, ఓ పక్కకి. కారు కింద పడతావే తల్లి. ఇప్పుడు మాకు తెల్లవారులు మేము బాధపడతా కూర్చోలే చూడు. అయ్యో, తిప్పుకుంటా వెళ్తుంది మధ్యలో. ఓ సైడ్కి వెళ్ళొచ్చు కదండి, అది చూడు దాని అసలు. కాకపోతే నడవండి అటు ఇటు అటు తిప్పుకుంటా పరుగులాడుతుంది. అయ్యా, అడ్డం కొడుతుంది మా పిల్లలు. అదే నడవండి. అదిగో ఇంటికి వెళ్ళింది, అదిగో. ఏం చేయమే బాబు. అదే కదా, ఇప్పుడు దాన్ని ఏదో మేము చేసేస్తామన్నట్టే.